సాక్షాత్తు అమ్మవారే వాడికి కలలో కనిపించి ఇక్కడ టెంపుల్ కట్టమని చెప్పింది అని సూచించారు అని ఈ టెంపుల్ కట్టాలి అనే ఆలోచన మీకు కలలో అమ్మవారు కనిపించి చెప్పింది అని చెప్పి అంటున్నారు. అమ్మవారు కేవలం ఈ కార్యం కోసమే ఆమె వాక్ రూపంలో మాకు చెప్పడం జరుగుతుంది. చాలా మంది ఫూలిష్ గా డబ్బుల కోసం చేస్తున్నారు, ఇది అది అంటే ఇంత పెద్ద ప్రైమ్ ల్యాండ్ ఇచ్చి తనకు జరిగిన సిచ్యువేషన్ లో ఎక్కడ పోయి ఏం చేసిందనేది చెప్పింది. అసలు ఏ సిచ్యువేషన్ లో వెళ్లాల్సి వచ్చింది, ఇక్కడ ఎటువంటి జాతకరీత్యా పూజలు ఏ పూజలు చేయకూడదు చెప్పినాం అనమాట. అది ఆ కండిషన్ పెట్టినందుకు పంతులు ఎవరు ఇక్కడికి వచ్చి చేయడానికి రెడీగా లేరు. గుడికి తాళం కూడా వేయలేదు, అర్ధాంతరంగా తలుపులు ఓపెన్ పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయినప్ప మళ్ళీ వాళ్ళు వేదం చదువుకున్నాము మేము అమ్మవారంటే ఇది అది అని చెప్పి అని అంటారు. అభిషేకం చేస్తాను లోపలికి వెళ్ళిండో అమ్మవారి వస్త్రాలు తీసేసి మీడియా ముందుకు వచ్చి నా గురించి మాట్లాడుతున్నారు కదా, దీనికి ఆన్సర్ చేయండి ఫస్ట్. చాలా పెద్ద పెద్ద పంతులు కూడా ఉన్నారు ఇందులో. చెప్పకూడని సిచ్యువేషన్లో నేను అడుక్కున్నాను పంతులని. ఆ సిచ్యువేషన్ ఎవరు తీసుకొచ్చారు? ఈ పంతులు ఏదైతే జాతకాలు చెప్తారు చూసినావా, టీవీలలో కూర్చొని చెప్తారు చూసినావా, అట్లాంటి పంతులే ఇక్కడ ఆ పని చేసిపోయాడు. మేము ఏదైతే మాట్లాడినాం అదే స్టాండ్ మీద ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. గుడికి ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అది ఆడగాని మొగగాడి, నేను ఇక్కడే ఉంటా. ఐ యామ్ హియర్, నేను ఈడనే ఉన్నా. నా గుడి అడ్రస్ తెలుసు, గుడి పేరు మీదే ప్రచారణ చేస్తున్నారు కదా, దమ్ము ఉంటే మీ కెమెరాలు లైవ్లో ఆన్ చేసుకొని నా ముందుకు వచ్చి నన్ను క్వశ్చన్ చేయండి, దానికి కూడా నేను రెడీ ఉన్నా. నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనం హైదరాబాద్ సిటీలో కొండాపూర్లో ఉన్న అర్ధనారీశ్వర టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ ఈ టెంపుల్లో అంటే సాక్షాత్తు అమ్మవారే వాడికి కలలో కనిపించి ఇక్కడ టెంపుల్ కట్టమని చెప్పింది అని సూచించారు అని చెప్పి చాలా వీడియోస్లో చూసాం. అసలు ఇక్కడ కొంత కాంట్రవర్సీ ఈ టెంపుల్ గురించి అవుతూ ఉంది. టెంపుల్ కట్టిన దగ్గర నుంచి కూడా ఈ టెంపుల్ అనేది ఒక కాంట్రవర్సీలో సోషల్ మీడియాలో ఉంది. అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి వచ్చాం. ఇక్కడ మనతో పాటు ఆలయ స్థాపకులు మైపాల్ యాదవ్ గారు, మాధవీలత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, అసలు ఈ టెంపుల్ కట్టాలి అనే ఆలోచన మీకు కలలో అమ్మవారు కనిపించి చెప్పింది అని చెప్పి అంటున్నారు. సో ఎలా మీకు యాదృచ్ఛికంగా ఇది జరిగిందా, లేకపోతే మీకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఇలా అమ్మవారు కల్లోకి రావటం, అమ్మవారు నిదర్శనం ఇవ్వటం ఇలాంటివి ఏమైనా జరిగేవా? చిన్నప్పటి నుంచి అని ఇదంటే ఈ కార్యం మేము ఒక వాక్ రూపంలో వినడం జరుగుతుంది. ఇది అందరు అదేదో కళలోకి వచ్చి చెప్తుంది, అందరికి చెప్పినట్టు ఏదో కళలోకి వచ్చి అమ్మవారు చెప్పంగానే ఆమె ఆదేశాల మీరు కాదు. అమ్మవారు కేవలం ఈ కార్యం కోసమే ఆమె వాక్ రూపంలో మాకు చెప్పడం జరుగుతుంది. ఎందు గురించి కూడా చెప్తాను. ఇంతవరకు సృష్టిలో మనం ఆ శివపార్వతులని చాలా తప్పుగా పూజ చేస్తూ ఉంటాం. మీరు ఎక్కడ శివాలయంకి వెళ్ళినా కేవలం శివుడికి మాత్రమే పూజ చేస్తారు. మళ్ళీ పక్కనే అమ్మవారి గర్భగుడి ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళినా కేవలం అమ్మవారికి మాత్రమే పూజ చేస్తుంటారు. ఒక శివరాత్రి రోజు మాత్రమే వాళ్ళిద్దరిని కలిపి పూజిస్తారు. మిగతా ఎప్పుడు కూడా వాళ్ళిద్దరిని ఎక్కడ కలిపి పూజించరు. ముఖ్యంగా మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం వాళ్ళిద్దరిని కలిపి పూజించడం. ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా ఆ ఆది దంపతుల పట్ల మనం చేస్తున్న తప్పులు ఏందని చెప్పడమే ముఖ్యమైన కార్యం మాకు అమ్మవారు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి మీరు శివాలయాలకి వెళ్ళండి, అమ్మవారి గుడిలోకి వెళ్ళండి, రాములవారి గుడికి, వెంకటేశ్వర స్వామికి, ఏ గుడి వెళ్ళినా సతీ సమేతంగానే ఉంటారు వాళ్ళు. అవును. ఒక శివుడి గుడిలో మాత్రం అమ్మవారు వేరే గర్భగుడిలో, అయ్యవారు వేరే గర్భగుడి. ఎందుకని ఆలోచించాల్సిన విషయమే కదా మనము. అండ్ అమ్మవారి గుడికి వెళ్ళినా మళ్ళీ అమ్మవారు, దాని పక్కనే శివయ్యకి ఇంకో గర్భగుడి. అదే రాములవారి గుడికి వెళ్ళండి, అట్లా ఉంటుందా? సీతమ్మ తల్లి ఒక దగ్గర, రాములవారు ఒక దగ్గర ఉంటారా? ఉండరు. లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళండి, ఆయన ఆమెని ఒళ్ళోనే కూర్చోబెట్టుకొని ఉంటారు. అవునా కదా? ఎక్కడికి వెళ్ళినా ఏ దేవుళ్ళైనా సతీ సమేతంగానే దర్శనం ఇస్తున్నారు. అంటే మనకి ఎక్కడ భారతదేశంలో కూడా అర్ధనారీశ్వర రూపం అంటారు, కానీ ఎక్కడ దాని గురించి ప్రత్యేకించి టెంపుల్ లేదు. ఈ థాట్ మీకు వాక్ రూపంలో వచ్చింది అంటున్నారు. ఎలా వాక్కునంటే ఇప్పుడు ఒక పాస్ ఆఫ్ వాయిస్ మీకు వినిపించడం జరిగిందా, లేకపోతే అమ్మవారి ఎవరి మీదకైనా వచ్చి చెప్పడం జరిగిందా? మీదకి వచ్చి చెప్పడము అని అంటే ఇప్పుడు నేను ఎవరిని ఇక్కడ మేము వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని మేము అనము.
లైక్ బయట మనం చూస్తూ ఉంటాము, వాళ్ళకి వంటి మీదకి అమ్మవారు వచ్చి ఇది చెప్పడం అది చెప్పడం, మాకు అట్లాంటివి ఏమీ లేవమ్మా. జస్ట్ ఒక వాయిస్ మాకు వినిపిస్తుంది అంతే, దట్ ఈ కార్యం ఈ విధంగా చెయ్యాలి. ఎక్కడి నుంచి వినిపిస్తుంది? నా నోట్లో నుంచి వాక్ అనేది వినిపించడం జరిగింది. సో దాన్ని అనుసరించి ఏమి గుడ్డిగా నమ్మేసి మేము ఏం చెయ్యలేదు, అంటే మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇంకో విషయం తెలుసో తెలియదు, మేము ఈ కార్యం చెయ్యాలి అనే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. మేము కూడా అందరి లెక్కనే చాలా నార్మల్ క్యాజువల్ లైఫ్ బ్రతుకుతూ ఉండేవాళ్ళము. మా ఇద్దరికి భక్తి అనేది జీరో. అసలు ఏదో దేవుళ్ళు గుళ్ళు ఈ మూఢనమ్మకాలు వీటిలలో మేము బ్రతకము. మా ఇద్దరిని ఆ దేవుడు ఎందుకు చూస్ చేసుకున్నాడో మాకు ఇప్పటికీ సైంటిఫిక్ రీజన్ లేనిది ఏ గుడి అంటే మేము ఏది కట్టలేదు, చెయ్యలేదు కూడా, ఏ కార్యము చేయలేదు ఇప్పటి వరకు కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ అని మేము ఫీల్ అవుతున్నాము. దేవుడు మమ్మల్ని చూస్ చేసుకున్నాడు అని మాకు అర్థమయ్యింది. ఒక సర్టన్ సిచ్యువేషన్లో మేము నమ్మాల్సి వచ్చింది. మా లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, ప్రత్యక్షంగా అమ్మవారు అవి చూపించడం జరిగింది. అవన్నీ మా అనుభవాలు. ఆ అనుభవాలు ఇంత గట్టిగా మేము ఇవాళ మాట్లాడడానికి కారణం ఆ అనుభవాలే. చాలామంది పెద్దవాళ్ళు అనుభవంతో చెప్తారు, వినాలి అని అంటారు కదా. వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉంటుంది, పెద్దవాళ్ళు చెప్పే దాంట్లో అది అనుభవంతోనే చెప్తారు అని అంటారు. నేను చెప్పింది కూడా నా అనుభవంతోనే. నేను అంత పెద్దదాన్ని కాకపోవచ్చు కానీ అనుభవము చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఒకటే, అవునా కదా. నిజం అనేది ఎవరికైనా ఒకటే. నేను నిజాన్నే మాట్లాడు, బట్ దాన్ని అందరూ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అది ఓకే, మీ మనసుకు అనిపించింది. మీరు ఈ టెంపుల్ కట్టడం స్టార్ట్ చేశారు. ఈ కట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అసలు అంటే మీరు సాధారణమైన భక్తులు, మేము సాధారణమైన మనుషులం, మాకు ఎలాంటి దైవభక్తి లేదు. కాకపోతే ఇక్కడ మేము ఇచ్చేసాం. మీరు సాధారణమైన మనుషులే అయితే టెంపుల్కి ఇంత ల్యాండ్ ఎలా ఇచ్చారు? అదే విషయం చెప్తున్నాను. మాకు అమ్మవారు ఈ కార్యం కోసం ఇవన్నీ ఇచ్చి ఉన్నది ముందు నుంచి, మా పూర్వీకుల నుంచి వస్తున్న. ఇది మీకు పూర్వీకుల నుంచి వచ్చిన. సో ఇక్కడ అమ్మవారు మాకు ఇక్కడ ఇవ్వమని చెప్పింది. ఇక్కడ మా ఇప్పుడు మా ఏమి బ్లైండ్ గా మేమేమి అంటే పిచ్చిగా విని చేసింది కాదు, చాలా రీజన్. ఇప్పుడు ఆ కింద ఉన్నది అక్కడ మా పొలాలలో ఉండే స్వయంభూ అమ్మవారు ఆమె, మాకు ఎల్లమ్మ తల్లి మాకు స్వయంభూ అమ్మవారు. సో ఆమె ఆదేశాల మేరకే మాకు కార్యం చేయడం జరిగింది. ఇంత స్థలం మేము ఆమె మీరే ఆలోచించండి. చాలా మంది ఫూలిష్ గా డబ్బుల కోసం చేస్తున్నారు ఇది అది అంటే, ఇంత పెద్ద ప్రైమ్ ల్యాండ్ ఇచ్చి ఎవరో భక్తులు ఇచ్చే డబ్బులు మాకెందుకు చెప్పాలి? మాకు ఏ ప్రచారాలు అవసరం లేదమ్మా, ఫేమస్ కావాల్సిన అవసరం లేదు. భక్తులు వస్తే డబ్బులు వస్తాయని చేస్తున్నారు. మేము ఇక్కడ ఎవరి దగ్గర నుంచి ఏమన్నా ఆశిస్తే కదా. ₹1 టికెటే లేదంటే ఈ ఆలయం మొత్తంలో ₹1 ఎవరి దగ్గర తీసుకోలేదు. అమ్మ ఆదేశం, ఎనీవన్ కెన్ ప్రూవ్. ఈ ఆదేశం కూడా నేను అదే చెప్తున్నా, ఇది మనది కాదు, వాళ్ళు మాకు ఇచ్చినది. ఇన్ని రోజులు మేము వాడుకున్నాం దాన్ని. సమయం వచ్చింది, ఈ కార్యాన్ని మేము పుట్టిందే ఈ కార్యం కోసం అని మేము డిసైడ్ అనుకున్నాం, మాకు అనిపించింది, మేము అదే కార్యం చేస్తున్నాం. ఇక్కడ నుంచి మంచి జరగాలి కానీ చెడు పోవద్దనేదే మా ఆలోచన. ఈరోజు ఈ కాంట్రవర్సీ అని అంటున్నారు. ఏం కాంట్రవర్సీ? మేము చెప్పిన దాంట్లో కాంట్రవర్సీ ఏంది? ఇక్కడ మేము ఏం చేసినాం అదే చెప్తున్నాం. అబద్ధాలు మాట్లాడట్లేదు, ఇక్కడ నిజమే మాట్లాడుతున్నాం. 4 సంవత్సరాల క్రితం తనకు జరిగిన సిచ్యువేషన్లో ఎక్కడ పోయి ఏం చేసింది అనేది చెప్పేది. మిమ్మల్ని పాటించమని నేను చెప్పట్లేదు, ఇక్కడికి మీరు పాటించొద్దు కూడా అని చెప్పట్లేదు. మేము ఏమంటున్నామంటే గుడికి పోతే తప్పు కాదని చెప్తున్నాం. అది తప్పే కాదు. ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ముట్టు వచ్చింది అంటే శాస్త్రాలు వేదాలు ఏం చెప్తున్నాయి? అమ్మాయిని పక్కన కూర్చోపెట్టండి, ఆ టైంలో ఆ అమ్మాయి ఎనర్జీ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి. సైంటిఫిక్గా ఆ అమ్మాయి కంప్లీట్గా నెగిటివ్ ఎనర్జీ అనేది ఆమెకి పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది అనేటప్పుడు మనకి వంటలు చేసే దీనికి కానీ ఇది పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతి. ఏ వేదం శాస్త్రాలు చెప్తున్నామండి? వేదంలో రాసిందో చెప్పండి నాకు. మేము అందరినీ కూడా క్వశ్చన్ చేసేది ఇది ఒకటే పాయింట్. వేదం మస్తు మంది మాట్లాడుతున్నారు. 4 వేదాలు, ఒకే వేదం దాన్ని 4 రకాలుగా డివైడ్ చేసిండ్రు. ఆ 4 వేదాలలో పీరియడ్స్ తప్పని ఎక్కడ రాసింది? అమ్మాయికి పీరియడ్స్ వస్తే గుడికి పోకూడదు అని ఎక్కడ రాసింది? అయితే పూజలు చేయకూడదు. శాస్త్రాలు చెప్పేది ఏ శాస్త్రం అమ్మా? శాస్త్రాలు చెప్తుంది ఏంటి? ఏ శాస్త్రం అంటున్నా? శివాలయానికి ఒకవేళ ముట్టు వస్తే 7 రోజుల తర్వాత వరకు వెళ్ళకూడదు అని చెప్పి. అట్లా అంటే ఇప్పుడు మరి శివయ్య శక్తిలో సగం కదా, అవునా కదా? అమ్మవారిలో సగము, ఆయన ఇద్దరు సగం కలిస్తే మరి ఆయన కూడా ఆయన అపవిత్రమే కదా. అప్పుడు
అమ్మనే కదా ప్రకృతి. అమ్మకు వస్తుంది, మరి ఆయనకు శివయ్య కూడా మగవాడికి రాదా? ఇప్పుడు సగం భాగం అంటే వాళ్ళని అర్ధరాధేశ్వరుల రూపము అని అంటారు. శివుడిని ఉదాహరణగా తీసుకొని దాంపత్య జీవితం వాళ్ళ లెక్కలు ఉండాలి అని అంటారు. అవునా కదా? ఇద్దరము సమానము అని వాళ్ళిద్దరూ ఒకటిగా మనకి చూపిస్తున్నప్పుడు ఎవరినైనా చూడండి, ఏ పెళ్లి జరగని ఏమి జరగని ఆది దంపతుల లెక్కలో ఉండండి, ఆ శివ పార్వతుల లెక్కలా అని దీవిస్తారు. అంటే ఏంటి, అర్ధనారీశ్వర తత్వం నిజమైనప్పుడు ఈ శౌచం శుచి అనేవి ఉండవు అని అంటారు మీరు, అంతేనా? మీరు విషయం చెప్తున్నా, మీకు అర్థమవుతున్న పాయింట్. ఎక్కడ తప్పు ఉన్నదో మాకు వేదాలు చూపియండి. మేము అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఇక్కడ మేము వేదం తీసుకోవడానికి మేము తప్పు ఉండొచ్చు, మీరు అందరు అంటున్నట్టు మేము తప్పు ఉండొచ్చు. ఎక్కడ తప్పు ఉందో రాసింది చూపియండి మేము అనేది. మేము పూర్వీకులు తప్పని అనట్లేదు, పూర్వీకులు పెట్టిన నిబంధనలు తప్పని అనట్లేదు. బాగా ఆలోచించండి, అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అంటే ఎవరు టీఆర్పీ రేటింగ్స్ కోసం యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు. 4 years బ్యాక్ ఇన్సిడెంట్ జరిగింది, దాని వల్ల నేను చేయాల్సి వచ్చింది, నేను అది కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ చెయ్యట్లేదు. తను నన్ను అడిగింది ఏంటి, అమ్మా నీకు 4 years బ్యాక్ నుంచి నేను ఇక్కడ చూస్తున్నాను, పీరియడ్స్ ఉంటే గుడిలోకి రావద్దు అంటారు కదా, నువ్వు గర్భగుడిలోకి వెళ్ళినావు, నీకేం కాలేదా అని అడిగిండు. అంటే 4 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ని హీ వాంట్స్ టు టెల్ దట్. ఓకే, 4 years అప్పుడు ఒకసారి చేసినావు నువ్వు, దానివల్ల నీకేమి జరగలేదా? చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి, మన గుడికి వస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఏమని తను ఉదాహరణ. ఓకే మధులత గారు, అసలు ఏ సిచ్యువేషన్ లో వెళ్లాల్సి వచ్చింది, ఏ సిచ్యువేషన్ కనుగొని మీరు గర్భగుడిలోకి వెళ్ళి ఆ టైంలో అమ్మవారిని దర్శించుకోవటం కానీ అమ్మవారిని ముట్టుకోవటం కానీ జరిగింది? గుడ్ క్వశ్చన్. నేను ఈ క్వశ్చనే నన్ను ఎవరైనా అడుగుతారేమో అది చెప్పాలి అని అనుకుంటున్నా. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, మేము చిన్నమ్మ కార్యం చేసినప్పుడు అప్పుడు మొత్తం ఇంత గుడి కట్టలేదు, అసలు మాకు గుడే కట్టాలన్న ఆలోచన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో మా తాతల కాలంలో ఉన్న అమ్మవారు అడిగిందని ఒక విగ్రహ ప్రతిష్ట, చిన్న విగ్రహ ప్రతిష్ట చేయమంటే చేసి వదిలేసినాం మేము. ఆ తర్వాత అనుకోకుండా అట్లా గాలికి తల్లిని వదలొద్దు అని చెప్పి కనీసం ఒక చిన్న రూమ్ లెక్కల వేసి పెడదాము అని చెప్పి ఫస్ట్ గోడలే కట్టినాం మేమే. నేను కూడా మీ అందరి లెక్కనే ఒక 4 years బ్యాక్ అదే పాటించినాం మేమిద్దరం కూడా. సృష్టి వస్తే గుళ్ళకి వెళ్ళొద్దు, పీరియడ్స్ వస్తే దేవుడి పని చెయ్యొద్దు, దూరంగా ఉండాలి అని నేను కూడా పాటించిన. టిల్ జూలై 2021 మేము ఈ ప్రతిష్ట చేసినాము. అప్పటి వరకు కూడా నేను అట్లనే ఉన్నాను. నాకు ప్రతిష్ట అయిన తర్వాత పీరియడ్స్ వస్తే నేను రాను కూడా రాలేదు. అప్పుడు అమ్మవారికి మార్నింగ్ అభిషేకం చేయాలి అంటే వేరే పంతులని పిలిపించి చేపియాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే మేము గుడి కట్టాలని అనుకోలేదు కదా, ఏ పూజారులు అవి ఇవి ఏం పెట్టుకోలేదు. మేము ఏమనుకున్నామంటే ఒక పూజారిని ఎవరైనా మాట్లాడి ధూపదీప నైవేద్యం చేసేళ్ళమని చెప్తాం పొద్దున సాయంత్రము అనే ఆలోచన మాది. అట్లా మేము అనుకున్నాం, అమ్మవారికి అంకితం చేయాలని అనుకున్నాం దీన్ని మేము. వన్ సర్టన్ సిచ్యువేషన్లో నవరాత్రులు అప్పుడు మాకు అమ్మవారు ఇచ్చిన ఆజ్ఞ ఏంది అని అంటే, ఈ గుడిలో నాకు పూజ చేసే వ్యక్తి పూజారి కానీ ఎవరైనా కానీ అబద్ధం ఆడొద్దు. మనిషికి లేనిది చెప్పి వాళ్ళకి, అంటే ఈ జాతకము ఈ దోషము ఆ దోషము అని అబద్ధము చెప్పి దేవుడికి మనిషికి మధ్యన ఉన్న దాన్ని ఒక అనుబంధాన్ని తీసేయొద్దు. తప్పుడు మాటలు చెప్పి ఏ పూజలు ఇక్కడ జరగొద్దు. ఏమి చేసినా ఒకవేళ తనకి ఏదైనా సమస్య ఉందా ఆ తల్లికి పూజ చేపియండి, అమ్మవారికి చేపియండి, కానీ మనిషి పేరు చెప్పి మనిషికి చేయకండి. సమస్య ఎవరు పాయింట్ ఏంటంటే ఇది చెప్పు. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న పంతులకి మేము ఉండే కండిషన్స్ ఇవన్నీ, అది ఇక్కడ ఎటువంటి జాతకరీత్యా పూజలు ఏ పూజలు చేయకూడదు చెప్పినాం అన్నమాట. సో ఆ పర్సన్కి ఏం కావాలి, డబ్బులు మేము జీతం ఇస్తాము, కానీ అబద్ధం చెప్పొద్దు అని చెప్పినాం అనమాట. మేము చెప్పినప్పుడు దే వర్ నాట్ రెడీ టు టేక్ ఇట్. అంటే ఏంటి, ఇక్కడ జాతకాలు చెప్పొద్దు, మూఢనమ్మకాలని మీరు ప్రచారం చేయొద్దు. ఓకే, అది ఆ కండిషన్ పెట్టినందుకు పంతులు ఎవరు ఇక్కడికి వచ్చి చేయడానికి రెడీగా లేరు. అమ్మవారి టెంపుల్ అని అనగానే ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది డివోషనల్ గా అండ్ ఆస్ట్రాలజీ ఇవన్నీ. అది మేము చెయ్యొద్దు అన్నాం. మనిషికి దేవుడికి మధ్య దూరాన్ని పెంచకండి. వాళ్ళు ఇక్కడికి వచ్చేది ఎందుకు, అమ్మని నమ్మి, అమ్మనే ఆ భారాన్ని అమ్మకి అప్పచెప్పి వెళ్తున్నారు. అమ్మనే ఆ సమస్యని నిజంగా అయితే ఖచ్చితంగా తల్లి ఆ వరం ఇస్తుంది. అంటే నిజమైన శక్తిని చూపించాలనేది మా ఉద్దేశం. ఈ మనుషుల్ని నమ్మొద్దు, దేవుని నమ్మమని చెప్పడం మా ముఖ్యమైన ఉద్దేశం. మేము అక్కడ పంతులు చెప్పింది కూడా. వాళ్ళు దానికి రెడీగా లేకుండే ఆల్ ఆఫ్ సడన్గా సరే అని ఒక పంతులు వచ్చిండు, కొన్ని రోజులు చేసిండు,
నేను కూడా ఇక్కడ లేను, నేను వైజాగ్లో ఉన్నాను. నేను ఆ టైంలో మేము గుర్తుందా నీకు, మనం వైజాగ్ వెళ్ళాం, మేము వైజాగ్ వెళ్ళాం అనమాట. వైజాగ్ వెళ్ళి మేము ట్రావెలింగ్లో ఉన్నాం, మేము రిటర్న్. నేను ఇంకా నాకు 3-4 డేస్ తర్వాత నేను రావాలన్నమాట, ట్రావెలింగ్లో ఉన్నాను నేను. ఆల్ ఆఫ్ సడన్ గుడికి తాళం కూడా వేయలేదు, అర్ధాంతరంగా తలుపులు ఓపెన్ పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయింది ఆ పంతులు. ఆ టైంలో నేను ఏం చేయాలి చెప్పండి? అమ్మవారిని అట్లా వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. ధూప దీప నైవేద్యం కూడా పెట్టలేదు. ఇంత దుర్మార్గులు మనుషులు. మళ్ళీ వాళ్ళు వేదం చదువుకున్నాము మేము అమ్మవారు అంటే ఇది అది అని చెప్పి అని అంటారు. ఆగమేఘాల మీద నేను అప్పటికప్పుడు వైజాగ్ నుంచి పరిగెత్తుకొని వచ్చేయాల్సి వచ్చింది. నేను వెళ్ళింది కూడా దేవుడి పని మీదనే, వేరే ఏ పని మీద కాదు, ఈ గుడి పని మీదనే మేము వెళ్ళినాము. పరిగెత్తుకొని రావాల్సి వచ్చింది. ఆ టైంలో చాలామందికి ఫోన్లు చేసినాము. లిటరలీ మా ఫోన్లు అసలు మా ఇద్దరికి మెడలు నొప్పి కూడా వచ్చింది ఫోన్లు చేసి చేసి చేసి. ప్లీజ్ వెళ్ళి అమ్మవారికి ధూపదీప నైవేద్యం చేయండి, ఎన్ని డబ్బులైనా ఇస్తాం మేము అని అంటే ఒక్కరు ముందుకు రాలేదు, ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఆ టైంలో అమ్మవారికి ఒక అతను పొద్దున వచ్చి అభిషేకం చేస్తానమ్మా, పండగ అప్పుడు మనకి నవరాత్రుల టైం, పొద్దున్నే వచ్చి నేను అభిషేకం ఇట్లా చేస్తానమ్మా నేను వస్తానని చెప్పిండు. 100 ఫోన్లు చేయంగా వచ్చిండు. వచ్చిన తర్వాత మేమిద్దరం ఇక్కడే కూర్చొని ఉన్నాం అనమాట. తనకు పీరియడ్స్ ఉన్నాయి, బయట కూర్చొని ఉన్నాను నేను. మనం కట్టి ఉండే అప్పుడు ఇక్కడ అంతా ఇదంతా కాంపౌండ్ వాళ్ళు కట్టి ఉండే, నేను అవతలుకున్నాను నేను. సో వచ్చిండు, అభిషేకం చేస్తాను, లోపలికి వెళ్ళిండు, అమ్మవారి వస్త్రాలు తీసేసిండు. వస్త్రాలు తీసేసి నేను ఒక్కడనే చేస్తే ఆలస్యం అయిపోతుంది, ఇంకొకరిని పిలుచుకొస్తానమ్మా అని చెప్పి అంతే ఇక వెళ్ళిపోయిండు. అమ్మవారిని అట్లా వదిలేసి వెళ్ళిపోయి తను 2 hours అయితే 3 hours అయింది. చాలా షాకింగ్ ఉన్నాయండి. ఒక బ్రాహ్మణు ఒక అదే కదా మేము అనేది, అదే ప్రతి ఒక్కరికి మేము చెప్పాలనుకుంటుంది ఇది నిజం. అమ్మవారు ఈ మనుషులు కాదు, వాళ్ళు ఏదో ఒక బట్టలు వేసుకోగానే ఇప్పుడు సోకాల్ పీపుల్ అంతా ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి నా గురించి మాట్లాడుతున్నారు కదా, దీనికి ఆన్సర్ చేయండి ఫస్ట్. సో అక్కడ ఆ సిచ్యువేషన్లో 1 గంట 2 గంటలు 3 గంటలు ఎంత మందికి ఫోన్ చేసినామంటే ఈ సరౌండింగ్స్ హోల్ షేర్లింగంపల్లిలో చాలా పెద్ద పెద్ద పంతులు కూడా ఉన్నారు ఇందులో. ఫోన్లు ఎత్తలేదు, అవాయిడ్ చేసిండ్రు, కేవలము వాళ్ళకి వేరే కార్యాలకు వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయని. అప్పుడు నేను ఏ ఆడపిల్ల అందరూ అంటున్నారు కదా బరి తెగిచ్చింది, ఒక మొగాడికి ఎట్లా చెప్తుంది పీరియడ్స్ అని, చెప్పకూడని సిచ్యువేషన్లో నేను అడుక్కున్నాను పంతులని. నేను బాగుంటే నేనే వెళ్ళి అమ్మకు చేసుకునేదాన్ని, నాకు పీరియడ్స్ ఉండడం వల్ల నేను గుడిలోకి వెళ్ళలేను, అర్థం చేసుకొని ప్లీజ్ రండి అయ్యగారు అని చెప్పి నేను అప్పుడు ఆ పంతులకు కూడా చెప్పాల్సి వచ్చింది. సో ఆ సిచ్యువేషన్ నేను గలీజా అని అంటున్నారు కదా, విని కూడా లేదు సిచ్యువేషన్ చెప్పు. ఆ సిచ్యువేషన్లో తప్పక అమ్మాయి ఏం చేయాలి అంటే ఆ తల్లి ఇచ్చిన ఆదేశమే. దీన్ని కూడా చాలా మంది చండాలంగా మాట్లాడుతున్నారు. నాకు కూడా అమ్మవారు వచ్చింది, దాన్ని చెప్పుతోటి కొట్టమంటుంది, అది నన్ను తాకుతుంది, నేను అపవిత్రం అయిపోయినా నన్ను పవిత్రం చేయండి మీరు అందరూ అని చెప్పి వీళ్ళని అమ్మవారు అడుగుతుందంట 3 రోజుల నుంచే. అసలు ఇది బయటకి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది మధు గారు? సో విషయం అదే, ఇప్పుడు ఆ రోజు ఆ సిచ్యువేషన్ వల్ల తను పోయి మాకు ఇప్పుడు మా సిచ్యువేషన్ నేను గాలి పోయగలుగుతాను కానీ చీర కట్టడం అలంకరణ అయితే నాకు రాదు. సో ఇద్దరం ఉండే, తను వచ్చింది అమ్మ మీద భారం మీద లోపలికి వెళ్ళి అలంకరణ చేయాల్సి వచ్చింది. చేసింది తను వచ్చి అభిషేకం చేసింది. తన ఒక్కడే చేయలేకపోయిండు, తనకు అంత తెలియదు, ఎందుకంటే తను ఇంతకు ముందుకు ఇంట్లో ఏమి పూజలు పునస్కారాలు చేసిన మనిషి కాదు. సో ఆ సిచ్యువేషన్లో తను పోయింది, చేసింది. సరే దాని తర్వాత కూడా మేము ఏమంటున్నామంటే గుడికి రావడం తప్పు కాదు, తనకు పీరియడ్స్ ఉన్నప్పుడు వస్తుంది, కూర్చుంటుంది, పోతుంది, గర్భగుళ్ళకి పోతుంది అని మేము అనట్లేదే. ఆ సిచ్యువేషన్లో పోయింది. ఆ సిచ్యువేషన్ ఎవరు తీసుకొచ్చారు? ఈ పంతులు ఏదైతే జాతకాలు చెప్తారు చూసినావా, టీవీలలో కూర్చొని చెప్తారు చూసినావా, అట్లాంటి పంతులే ఈడ ఆ పని చేసిపోయిండు. ఇప్పుడు జాతకాలు అవి ఇవి ఇప్పుడు మీరే చెప్పండి, తప్పెవరిది? నాదా? తప్పెవరిది? నాదా? మేము చెప్పింది ఏంటంటే ఈ 4 సంవత్సరాల నుంచి కూడా నీకేం జరగలేదు, మరి ప్రతి ఆడపిల్ల తను వస్తే ఏమవుతుంది అని ఆ క్వశ్చన్ అడిగింది. భయం ఎందుకు? సో ఇక్కడ కూడా మేము ఏం చెప్తున్నాం, నేను చూసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి మా ఇంట్లో కానీ బయట సమాజంలో. ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు 4 years అయిపోయింది ఇది జరిగిపోయి, సడన్ గా పాపులారిటీ కోసం మీరు మళ్ళీ ఈ విషయాన్ని రైజ్ చేశారని చెప్పి జనాలు అంటారు. పాపులారిటీ కోసం అసలు ఈ గుడి ఆల్రెడీ ఎక్కడో అందరికి ప్రచారం అయిపోయింది. గుడి ఈ తర్వాత మేము డిస్టర్బ్ చేసుకోవాలి. విషయం తెలుసో తెలియదో, లాస్ట్ ఇయర్ శివరాత్రికి పోలీస్ వాళ్ళ వల్ల కూడా కాలేదు 3 to 4 lakhs మెంబర్స్ భక్తులు. మొన్న కార్తీక పౌర్ణమి రోజు నవంబర్ 15th రోజు మొత్తం ట్రాఫిక్ ఎక్కడెక్కడో జామ్ అయిపోయి మాకు 100 calls.
సో విషయం ఏమంటున్నామంటే అర్థం చేసుకోవాలి జనాలు. సో ఇక్కడ జరిగేది ఏది, మేము మా ప్రచారం అవసరం లేదు, మేము ఇక్కడ డబ్బులు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు మేము మాకు ప్రచారం ఎందుకు చేసుకుంటాము, అవసరం మాకు డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తే కదా. ఈ రోజు వరకు బయట బోర్డు ఉందా మీరేమన్నా, బయట ఒక గుడి అని బోర్డు రాసుందా చెప్పండి, ఎక్కడైనా సైన్స్ ఉన్నాయా పలానా అర్ధనాదేశ్వరుల గుడి గుడికి పోవాలని చెప్పి? సో మీరు ఇప్పుడు ఎంటర్ అయ్యిండ్రు కదమ్మా, ఏదైనా బోర్డు చూసిండ్రా, అర్ధనారీశ్వర టెంపుల్ రోడ్డు పైన చూసిండ్రా? మాకేం అవసరం? కన్ఫ్యూజ్ అయ్యొచ్చు. ఉంటే అనుమానము పెట్టుకుంటాం కదా గుడి ప్రచారం చేసుకోవడానికి. అమ్మా మేము పిచ్చి పిచ్చి మాటలు చెప్పి ఏదో యూట్యూబ్ ఛానల్లో మాకు ఏదో వ్యూస్ వచ్చి మాకేదో డబ్బులు రావాలనే మా ఆశ కాదు. ఇంత పెద్ద గుడి కట్టినాం, ఇంత మెయింటెనెన్స్ చేస్తున్నాం, మేము ఇక్కడ నుంచి నిజం తీసుకురావాలి. సైన్స్ ఇప్పుడు వేదాలంటే సైన్స్ అంటాం మనం, మన సైన్స్లో నుంచే వేదాలు, మనం వేదాల నుంచే సైన్స్ వచ్చిందని చెప్తున్నాం. ఆ వేదాన్ని సైన్స్ ప్రకారంగా చూడమని చెప్తున్నాం, కానీ మూఢనమ్మకం ప్రకారంగా చూడకండి. మేము చెప్పేది అదొకటే. సో ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే పీరియడ్స్ అనేది తప్పు ఎక్కడని రాయలేదు వేదాలలో. అగర్ నిజంగానే మాకు తెలియకపోవచ్చు, మేము చూడకపోవచ్చు, ఎక్కడైనా వేదాలలో రాసి ఉంటే మా ముంగడి తీసుకురండి, మీరు చెప్పింది మేము చేస్తాం ఇద్దరం. కానీ అప్పటిదాకా మేము ఒప్పుకునేది లేదు. మేము ఏదైతే మాట్లాడినాం అదే స్టాండ్ మీద ఉన్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మిమ్మల్ని మేము బలవంతంతో గుడికి రమ్మని చెప్పట్లేదు. అంటే మేము అడిగేది ఏంది అని అంటే, వేదంలో అమ్మాయి పూజకి పనికి రాదని రాసుందా అది చెప్పండి అంతే. మిమ్మల్ని అందరిని అడిగేది అదొకటే. పీరియడ్స్ తప్పని కూడా కాదు, వేదంలో 4 వేదాలలో అమ్మాయి పూజకి పనికి రాదని, అమ్మాయి పీరియడ్స్ లో ఉన్నప్పుడు పూజకి పనికి రాదని రాసుందా? చాలా మంది సోకాల్డ్ పీపుల్ ఏదో ఇన్ని రుద్రాక్షలు వేసుకోనో లేకపోతే బొట్లు ఇంత పెట్టేసుకోనో వచ్చి పెద్ద పెద్ద వీడియోలు చేస్తున్నారు. నాకు ఎన్నో ఉపదేశాలు చేయడానికి, లెంపకాయలు వెయ్యాలి, కొట్టాలి దాన్ని, అది ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అది ఆడగాని మొగగాడి, నేను ఇక్కడే ఉంటా, తీసుకొచ్చి నాకు చూపియండి. మనం ఒక ఇల్లు కట్టుకుంటామమ్మా, ఇల్లు కట్టుకున్నప్పుడు ఫస్ట్ భూమి పూజ చేస్తాం. అక్కడ ఏం పెడతాం? యంత్రం పెడతాం. యంత్రం పెట్టే పూజ చేస్తాం కదా. ఎందుకోసం అని యంత్రం పెడతాం? పాజిటివ్ ఎనర్జీస్ కోసం పెడతాం. ఆ తర్వాత ఇంట్లో ఎవరు ఉంటారు? మనమే ఉంటాం. అంటే ఆడవాళ్ళు ఉంటారా? ఉండరా? ఉంటారు. వాళ్ళకి మంత్లీ పీరియడ్స్ వస్తాయా రావా? వస్తాయి కదా. అంటే ఇప్పుడు ఆ యంత్రము పెట్టింది రైటా రాంగా ఇంట్లో? ఇప్పుడు గుడిలో యంత్రానికి శక్తి ఉంటుందా అంటున్నారు, మీ ఇంట్లో పెట్టుకున్న యంత్రానికి శక్తి ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిష్ఠ చేసే కదా యంత్రాన్ని. మరి అప్పుడు అది తప్పు కాదా? ఇక్కడికి వస్తేనేమో అమ్మాయికి అట్లా అవుతుంది. మరి ఎవ్రీ మంత్ అమ్మాయి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది కదా. అట్లయితే సైంటిఫిక్గా అసలు యంత్రమే పెట్టొద్దు కదా, మరి ఇంట్లో పెట్టకూడదు కదా. ఎవరెవరో చెప్తున్నారు, ఎన్నో యంత్రాలు పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు దేవుడి గుడిలో పెట్టుకొని పూజ చేయండి అమ్మా, ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి అని చెప్పి ఇన్ని యంత్రాలు చూస్తున్నాం మనం. ఎవరింటికి వెళ్ళినా కూడా మూర్ఖులు లెక్కల ఈ యంత్రం, ఆ యంత్రము, కుబేర యంత్రం అని, లక్ష్మీ యంత్రం అని చెప్పి, సుదర్శన యంత్రం అని, శ్రీచక్రం అని, ఇన్ని రకాల యంత్రాలు వస్తున్నాయి ఇప్పుడు, అవునా కదా. మరి అవన్నీ మీరు మీ ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. గుడిలో పెట్టే ఒక్క యంత్రమే కొంత రేడియేషన్ వరకు దాని శక్తి ప్రవహించి ఉంటుంది కాబట్టి ఆ సరౌండింగ్స్లోకి వెళ్ళొద్దు అంటున్నారు. ఇప్పుడు మీరు మీ పూజ గదిలో పెట్టిన యంత్రము మీ ఇల్లంతా వ్యాపించింది కదా శక్తి, మరి ఎట్లా? అప్పుడు ఆ అమ్మాయి ఇంట్లోనే ఉండొద్దు కదా, అవునా కదా. ఆలోచించండి, నేను చెప్పింది ఏందో ఆలోచించండి, ఎందుకు చెప్పినానో ఆలోచించండి. ఒక విషయం చెప్తాను, బ్రాహ్మణులు ఉంటారమ్మా, బ్రాహ్మణులకు ఇప్పుడు గుడి ఉన్నది, గుడి పక్కనే కాంపౌండ్ వాళ్ళు లోపలనో కాంపౌండ్ వాళ్ళు బయటనో ఇల్లు ఇస్తాం వాళ్ళకి ఉండడానికి. ఆమెకు ఆ భార్య ఉంటుంది, ఆ అమ్మాయికి ఆమెకు పిల్లలు ఉంటారు, ఆ పంతులు గారికి భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. వాళ్ళకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. మరి వాళ్ళకు పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఆడపిల్లలు. మరీ ఎక్కువ ఈ బ్రాహ్మణుల ఇళ్ళలోనే ఉంటుంది ఈ సిచ్యువేషన్. మేము పోరాడుతుంది ప్రతి ఒక్క ఆడపిల్ల గురించి తల్లిడ, అర్థం చేసుకోండి. మేము ఎవరిని ఇక్కడ ఒక నిమిషం, ఆ బ్రాహ్మణ్కి ఇల్లు ఇస్తాము, వాళ్ళు అక్కడ ఉంటారు అంటే వాళ్ళు కూడా ఈ గుడి శక్తి ప్రవహించే ప్రాంగణంలోనే ఉంటున్నారు కదా, అవునా కదా. అప్పుడు మరి యంత్రం తప్పు కదా, ఆ అమ్మాయికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. మరి యంత్రం ఎప్పుడు తప్పు కాదండి. మరి అంటున్నారు కదా అపవిత్రం అయిపోతుంది వెళ్తే అంటున్నారు. సరే సైంటిఫిక్గా ఇప్పుడు వేదాల ప్రకారం లేదు అని అంటున్నారు. మేము ఎవరు చెప్పిండ్రు పీరియడ్స్ తప్పని అని అంటున్నారు, అగ్రి. సైంటిఫిక్గానే చూద్దాం. సైంటిఫిక్గా ఏమని చెప్తున్నారు? వెళ్తే అక్కడ ఒక కాపర్ రిలేటెడ్ యంత్రం ఉంటుంది, ఆ రేడియస్ అమ్మాయి తట్టుకోలేక నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ రిలీజ్ అయ్యి ఆ అమ్మాయి ఆ నొప్పిని తట్టుకోలేదు అని అంటున్నారు. మరి గుడి ప్రాంగణంలో ఉండే ఆడవాళ్ళకి కూడా జరుగుతుంది అదే కదా, అప్పుడు అది కూడా తప్పే కదా. మరి
అవునా కదా? ఇంట్లో జరుగుతుంది కూడా అదే కదా. ఇంట్లో మీకు ఈ శక్తి ఉంటే పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి, ఇల్లు బాగుంటుంది, అందరు ప్రశాంతంగా ఉంటారు, ఆయుర ఆరోగ్యాలతో ఉంటారనే ఒక బ్రాహ్మణుడో లేకపోతే ఎవరో మనిషి పూజ చేసి మనకి ఇస్తున్నాడు ఆ యంత్రాన్ని. అవునా కదా? అది ఇంట్లోనే పెట్టుకుంటున్నాం కదా. మరి ఇప్పుడు ఆ శక్తి ఇల్లంతా వ్యాపించింది కదా. మరి అమ్మాయి పరిస్థితి ఏంది? ఏది నిజం, ఏది అబద్ధం? ఇప్పుడు ఆ యంత్రంలోంచి వచ్చే ఇప్పుడు మీరు అది చేశాను, నేను తప్పని పరిస్థితుల్లో చేశాను, మేబీ అది తప్పైనా నా తప్పు కాదు, ఆజ్ఞతో చేశాను అంటున్నారు. నేను ఒక విషయం చెప్తాను. తప్పని పరిస్థితిలో తను చేసింది. 4 సంవత్సరాలు అయింది, గుడే లేకుండా ఇక్కడ 4 సంవత్సరాల కింద అమ్మవారికి పూజ చేసింది. ఏదైతే యంత్రం అంటున్నారో ఆ యంత్రం స్థాపించి దాని మీద అమ్మవారిని విగ్రహ ప్రతిష్ఠ చేసినామో అదే యంత్రం 4 సంవత్సరాల కింద తప్పని పరిస్థితిలో తను 5 రోజులు తను చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇంత పెద్ద కార్యం చేసినాం. గుడికి అందరు రండి ఇక్కడికి, ఇక్కడ శక్తి లేదంటే మేము ఒప్పుకుంటాం. అంటే ఏంటి, ఒకవేళ ఒక అమ్మాయి పీరియడ్స్ లో ఉన్నా మీ టెంపుల్కి రావచ్చు అంటే తప్పేలేదు. నేను మీ అందరికి చెప్పాలనుకుంది కూడా ఒకటి. ఇప్పుడు ఒక శివరాత్రి వచ్చిందండి, శివరాత్రి రాగానే ఆ అమ్మాయికి సడన్గా పీరియడ్స్ వచ్చేసినాయి. అమ్మాయికి పొద్దున్నే వచ్చేసినాయి. ఈ పంతులు చాలామంది జాతకాలు చెప్పుకునేటోళ్ళు యూట్యూబర్లో ఫేమస్ కావడానికి వాళ్ళ బతుకు తెరువు కోసం ఏం చెప్తున్నాడు, శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయని ఆడది అసలు తప్పు, చేసుకోలేకపోతే ఎన్నో పాపాలు చేసి ఉంటుంది. అవునా కదా? ఏదో కర్మకి గురవుతారు చేసుకోలేని వాళ్ళు, వాళ్ళ కర్మ ఏదో మిగిలిపోయిందని ఒక భయం పెడుతున్నారు ఏవో పిచ్చి మాటలు చెప్పి. అమ్మాయి ఏం చేసేస్తుంది, అమ్మో నేను గుడికి వెళ్ళకపోతే నాకేమన్నా దోషమేమో, ఆ టైంలో నేను వెళ్ళి అభిషేకం చేయాలి కదా అని చెప్పి ట్యాబ్లెట్ వేసేసుకుంటాను. ఎవరికి చెప్పట్లేదు. మీరు ఇండైరెక్ట్గా ఆ పిల్ల జీవితంతో ఆడుతున్నారు కదా. ఎవరు చెప్పమన్నాడు మిమ్మల్ని? ఏ వేదంలో రాసింది దేవుడికి ఈ టైంలో ఈ దీపం పెట్టకపోతే ఇట్లా అయిపోతుంది, అది ఆ టైంలోనే ఆ ముహూర్తంలోనే పెట్టాలి, ఆ ముహూర్తంలోనే దీపం పెట్టమని ఎందుకు చెప్తున్నారు మీరు? మీరు చెప్పడం వల్లే ఆ అమ్మాయికి పీరియడ్స్ వస్తాయని తెలిసి ట్యాబ్లెట్ వేసుకుంటుంది. అది చెయ్యకండి అని నేను చెప్తున్నాను మీకు. ఒకవేళ మీరు ఆ సిచ్యువేషన్లో గుడికి వెళ్ళాలి అనుకుంటే మీకు పీరియడ్స్ ఉన్నా దేవుడు ఇచ్చినదే అది. అట్లయితే తప్పైతే మన ఇంట్లో ఉన్న యంత్రాలు తప్పు, మనం కట్టుకునేది తప్పు, పూజలు చేసేది తప్పు. మన ఇంట్లో వెళ్ళండి, మీ ఆత్మశుద్ధితోటి పోండి. దేవుడికి శరీరమా కావాల్సింది? శరీరం శాశ్వతం అంటే ఈ శరీరంతో ఎన్ని తప్పులు చేస్తున్నాం చెప్పండి? దేవుడు శరీరాన్ని చూస్తాడా? లోపల ఉన్న నీ మనసుని చూస్తాడా? నీ ఆత్మశుద్ధిని చూస్తాడా? నేను బయట ఒకరిని చెంప మీద లాగి కొట్టొచ్చి ఇక్కడికి వచ్చి అమ్మ నేను చాలా ఆత్మశుద్ధితో వచ్చిన తల్లి, చాలా పవిత్రంగా ఉన్నాను తల్లి, నాకు ఈ వరమి ఆ వరమి అంటే దేవుడు చూస్తలేడా? దేర్ ఈజ్ కర్మ. కాలం అనేదే కర్మ. తను చెప్తుంది కూడా అదే. తను ఒకవేళ అందరూ ఇది అంటున్నారు, ఇప్పుడే నీకేం జరగదు, కొద్దిసేపు ఆగు, కొన్ని రోజులు ఆగు, కుష్టి రోగం వస్తుంది, ఇది అవుతుంది, అదే. ఐఎమ్ రెడీ. నేను తప్పు ఉద్దేశంతో చేయలేదు. నేను చేసేటట్టు చేసింది ఎవరు? ఈ మూర్ఖమైన మనుషులు కాదా చెప్పండి? తప్పేముంది అందులో? నేను చెప్పాలనుకుంది అదే. అమ్మ మీకు ఒకవేళ అత్యంతరము లేక మీ ఇంట్లో అన్నీ ఏర్పాటు చేసుకొని సడన్గా పీరియడ్స్ వస్తే అమ్మ ఆజ్ఞతోనే అది వచ్చింది. అమ్మ మిమ్మల్ని ఆ రకంగానే చెయ్యమని అడుగుతుందని ఉద్దేశం. కొన్ని థింగ్స్ నేను చెప్తాను. ఒక విషయం మేము క్లియర్గా చెప్తున్నాం. ఇక్కడ గుడికి రావద్దనే సిస్టమ్ ఏ వేదాలలో లేదు. ఫస్ట్ థింగ్, ఏ శాస్త్రాలలో కూడా రాయలేదు. ఏదైతే ఈ సైన్స్ ఇది అది ఏదో చెప్తా ఉన్నారు, అది అంతా నేను ఒకటే విషయం చెప్తున్నా. ఈ బయట సమాజంలో ఉన్న ఏదైతే అపోహ, గుడికి పోవద్దు అమ్మాయి, పీరియడ్స్ వచ్చినప్పుడు పూజలు చేయకూడదు, దీనివలన ఏమైపోయిందంటే ఆడపిల్లలలో ఒక టైప్ ఆఫ్ భయం. ఇంట్లో పాపం ఆ పీరియడ్స్ వచ్చినప్పుడేమో 5 రోజులు ఆ ఇబ్బంది ఉంటుంది, అక్కడ పూజ చేసుకోకపోతే ఏదో జరిగిపోతుంది అని అదొక టెన్షన్ ఉంటుంది. అదో టెన్షన్ వల్ల ఏం చేస్తారంటే ఆమె పిల్లకు ఈ నెల ఆఖరికి పీరియడ్స్ ఉంటే ఒక 5-6 రోజుల ముందే టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఆ పూజ చేసుకుంటుంది, బాగానే ఉంది. మరి ఆ పీరియడ్స్ టైంకి అయితే పూజ చేస్తుంది బాగానే, తనలో అది ఉండిపోయింది కదమ్మా. మరి అప్పుడు మైల కాదా అది? మైల కాదా? అది తప్పు కాదా? చెప్పట్లేరు ఎందుకు వీళ్ళందరూ? అది మైల కాదా తల్లి? పంతులే చెప్పేస్తున్నాడు, ఏముందమ్మా ఇబ్బంది ఏమన్నా ఉంటే. నేను ఒక కర్ణాటకలో ఒక ఊర్లోనంట ఎంత మూర్ఖత్వం ఉంచినాం. ఊరి బయట ఒక ఇల్లు కట్టి ఇల్లు కట్టుకున్నారు. ఊర్లో ఎవ్వరికి పీరియడ్స్ వచ్చినా ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోవాలంట. 5 రోజులు అన్నం ఉండేసి అక్కడనే వండుకొని తినేసి రావాలంట. ఎక్కడ అడవిలో బతుకుతున్నామా మనము?
మనం చదువుకున్నాం కదా, ఇంత డెవలప్ అయినామని చెప్తాం. స్టిల్ ఇవాళ మాకు ఎన్నో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ ఎన్నో వస్తున్నాయి బయట. ఇప్పుడు కొంతమంది చెప్తారు ఆడపిల్లనంట పీరియడ్స్ వస్తే ఇంట్లో ఒంటింట్లో పడుకోబెడతారంట, పక్కకి ఇంట్లోకి రావద్దు అని అంటున్నారు. మాకు మా లాయర్ గారు ఒక ఆమె ఉన్నది, నా కూతురు ఆమె ఫస్ట్ ఏం చేసిందంటే మమ్మల్ని ఏదో వీడియో చూసి నువ్వు తప్పు చేస్తున్నావు కదమ్మా అని మాకు ఫోన్ చేసింది. సో తర్వాత మేము ఒక వీడియో పంపించినాం, అసలు నా కూతురుతో కూడా నేను అదే బిహేవ్ చేస్తున్నా నేను అంటుంది ఆమె. నేను కూడా ఒక పూజ ఉంటే ఆమె తీసుకుపోలేదు, ఆ పిల్ల ఏడ్చుకుంటే ఇంట్లోనే ఉంది, అన్నం పెట్టేటోడు లేకుండే ఆమెకు, ఏది ముట్టుకోద్దని చెప్పి వచ్చేదాకా అన్నం తినకుండా ఉంది మా పాప. సో సమాజంలో ఉన్న ఈ ఏదైతే భావన ఉంది కదమ్మా, అది పిల్లల మీద చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. టాబ్లెట్లు చిన్న చిన్న పిల్లలకు టాబ్లెట్లు వేయడం వల్ల హార్మోనల్ చేంజెస్ వచ్చి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం వల్ల పిల్లలు పుట్టడానికే కారణమవుతుంది. ఈరోజు మనం చేస్తున్న తప్పేందో తెలుసా, వీళ్ళంతా మూర్ఖులు మాట్లాడుతున్నాం, సృష్టి కార్యాన్ని ఆపుతున్నాం. మనిషి పుట్టకపోతే ఈ సృష్టి ఉందామా? మనిషి పుట్టుకనే కదా మనం ఆపుతుంది. ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తే పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది. అంటే నేను ఇక్కడ ఒక్కళ్ళని అనట్లేదు, ప్రతి ఒక్కరు మూర్ఖంగా ఆలోచిస్తున్నాం. పూజ కావాలి, దేవుడి ఇదేంటిది ఆశీర్వాదం కావాలి. అక్కడ జరిగే క్రియలో మనకు అమ్మవారి నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నాం. మనం ఆశించే ప్రాసెస్లో ఏం చేస్తున్నాం, తప్పు చేసే కదా అమ్మ ముందుకు వెళ్తున్నాము. అమ్మ సహజ సిద్ధంగా ప్రకృతిలో మనకి ఇచ్చిన దాన్ని జరగనీయకుండా ఆపుకొని ఆమె దగ్గరికి వెళ్తే ఇట్లా కరెక్టు. ఆపుకునేటట్టు ఎవరు చేస్తున్నారు? ఈ ముహూర్తానికి ఇది చేయాల్సిందే, చెయ్యలేదా మీరు ఏదో తప్పు చేసేసింది, ఇంకా మళ్ళీ 10 సంవత్సరాల వరకు ఆ ముహూర్తం రాదు, 3 సంవత్సరాల వరకు ఇంకా ఆ ముహూర్తం రాదంటే అమ్మాయి భయపడుతుందా లేదా? ఖచ్చితంగా భయపడి ఏం చేస్తుంది? టాబ్లెట్స్ వేసేసుకుంటుంది. ఎవరికి చెప్పట్లేదు కానీ ఆ భయంతో టాబ్లెట్ వేసుకుంటుంది. మీరు తప్పు ఎవరు చేపిస్తున్నారు? ఈ సోకాల్డ్ యూట్యూబర్లే కదా, యూట్యూబ్ ముందు వచ్చి కూర్చొని చెప్పేవాళ్ళే కదా. మళ్ళీ ఇందులో అమ్మాయిలు కూడా ఉన్నారు. చిచిచి అది మరీ ఘోరం. నన్ను తిట్టుడు కాదు, మిమ్మల్ని మీరు చూసుకోండి. నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఇది నేను చదివినా విన్నాను కూడా. ఓకే. ఒక ఊర్లో ఇద్దరు ఉంటారు, ఎదురెదురు ఇంట్లో ఉంటారనమాట, ఇద్దరు ఆడవాళ్ళు. ఒక ఆమె చాలా చక్కగా చీర కట్టుకొని పవిత్రంగా ఉంటుంది, ఇంకొక ఆమె షీజ్ ఎ ప్రాస్టిట్యూట్. సో ఈ ప్రతివ్రత ఏం చేస్తుంది, రోజు ఆ ఇంటి ముందు కూర్చొని పాప మా ప్రాస్టిట్యూట్ ఇంటికి ఎంతమంది వచ్చిపోతున్నారు, ఏం చేస్తున్నారు అని రోజు ఒక రాయి తీసి పక్కన పెడతా ఉందన్నమాట. రోజు వన్ ఫైన్ డే ఇద్దరు చచ్చిపోయినప్పుడు ఆ ప్రాస్టిట్యూట్ ఏమో స్వర్గానికి వెళ్ళింది, ఈ పవిత్రంగా ఉన్న ఆడామేమో ఎంతో ప్రతివ్రత ఏమో నరకానికి పోయింది. ఇమీడియట్లీ క్వశ్చన్ చేసింది, అంటే ఏంటి ఇప్పుడు వినండి, మీరు వినండి, కర్మ ఏంటిది అనేది వినండి, మీరు కరెక్ట్గా వినండి మొత్తము. దేవుణ్ణి అడిగింది తను, అదేంది నేను ఇన్ని పూజలు చేసినా ఇంత పుణ్యం చేసినా చాలా పవిత్రంగా ఉన్నా ఏ తప్పు చేయలేదు, ఆమె ఎన్నో పాపాలు చేసింది, ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది, అసలు చాలా అపవిత్రమైన పనులు చేసింది అని చెప్పి అడుగుతుంది. దేవుడు ఏం చేసిండు, తన పని ఎందుకు చేసింది? తన పొట్టకూటి కోసం, తన పిల్లల కోసము, తన దగ్గర వేరే ఏమీ లేక చేసిందే కానీ నీకు నేను అన్నీ ఇచ్చిన తర్వాత కూడా నీ బ్రతుకు నువ్వు బ్రతకకుండా ఎదుట మనిషి తప్పుల్ని లెక్కబెట్టుకుంటూ నీ కర్మని పెంచుకుంటూ పోయినావు. నువ్వు తను నీ గురించి ఆలోచించలే, తను ఏం చేయాలో అదే చేస్తూ పోయింది. ఆ అమ్మాయి చేస్తూ పోయి తన పని తనే చేసింది కాబట్టి తనకి మంచి కర్మ. నీ పని నువ్వు చేసుకోకుండా ఎదుట మనిషి పాపాలను లెక్క పెట్టుకుంటూ కూర్చుంటూ పాపాన్ని మూట కట్టుకున్నావు. నువ్వు ఎన్ని పూజలు చేస్తే ఏం లాభం? ఇవాళ సోకాల్డ్ పీపుల్ ఆడ కూర్చొని నా గురించి ఇంత గలీజ్గా మాట్లాడుతున్నారు. దాన్ని చెప్పుతో కొట్టాలి, దాన్ని ఏ చెప్పుకి కాస్ట్లీ చెప్పుకి లైక్ దేంట్లోనో అద్ది దాన్ని కొట్టాలి, ఇవి మాట. ఇది ఎక్కడ కర్మ? మీరు పవిత్రమైన వాళ్ళు కదా, నన్ను ఏమంటున్నారో ఈ కథనే మీకు ఉదాహరణ. వాట్ హీ సేయింగ్, ఆమె ఎవరోనంట ఇంట్లో ప్రశాంతత లేక కరెక్ట్గా పీరియడ్స్ ఉన్న 5 రోజులే వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేస్తుందంట. వాట్ ఇస్ దిస్? ఈవెన్ హీ డజంట్ నో హూ ఐ యామ్, వాట్ ఐ యామ్, నేనెవరు ఏంది అని. అండ్ ఏం చెప్తున్నాడు, ఫస్ట్ ఆ గుడిని బహిష్కరించాలి, ఎవరు ఆ గుడికి వెళ్ళొద్దు, ఆ గుడిలో శక్తే లేదు 4 సంవత్సరాల నుంచి. యు బ్లడీ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద రియాలిటీ. నేను ఈ సొసైటీకి చెప్తుంది, ఈ మూర్ఖులకి మనుషులకి చెప్తుంది, రియాలిటీని చూడండి. ఈ గుడికి నేను ఎవరు అనేది తెలుసుకోండి ఫస్ట్. నేను ఎవరికో పరాయోడికి చెప్పలేదు నాకు పీరియడ్స్ ఉన్నాయని, నా మనిషికి మాత్రమే చెప్పిన నేను. లేదు ఇది కూడా చండాలంగా మాట్లాడుతున్నాను, అది ఎంత బరి తెగిచ్చింది. ఎవడో వాడికి
ఎవడో వాడికి సంబంధం లేనోడికి పీరియడ్స్ ఉన్నాయని చెప్పుకుంటుంది. ఇది అసలు చీ ఆడదా కాదు, అందులో చెప్పుకోవటం తప్పేముంది? నేను అదే అంటున్నాను. వాడంట దీన్ని 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాడంట. చీ ఎంత చండాలంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తప్పు చేసిన మనం వాడు తీసి చూసిండా అని అడుగుతున్నారు. ఇదే మీ సంస్కారం? మీరు ఎట్లా పవిత్రమైన ఆడవాళ్ళు అవుతారు? నన్ను ఇంత గలీజ్గా మాట్లాడుతున్నా ఏ ఆడది పవిత్రమైనది? మీరు ఎన్ని పూజలు చేసినా తప్పు. ఇప్పుడు నేను చెప్పిన కథనే ఇదే జరగబోతుంది. మీరు అక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటా. లెట్స్ సీ ద కర్మ. అందరూ రమ్మనండి. ఇక్కడ ఏమున్నది అనేది వాళ్ళకే అర్థమవుతుంది. మీడియా వెనక మీడియా ముందు కూర్చొని మాట్లాడొద్దు. గట్స్ ఉన్న కామెంట్ పెట్టే ఏ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, నా మీద వీడియోస్ చేసిన ఎవరైనా సోకాల్డ్ పవిత్రమైన వాళ్ళు ఎవరన్నా ఉండని, ఐ యామ్ హియర్, నేను ఈడనే ఉన్నా. నా గుడి అడ్రస్ తెలుసు, గుడి పేరు మీదే ప్రచారణ చేస్తున్నారు కదా. డేరుంటే దమ్ముంటే కెమెరా ముందొద్దు, నా ముందు వచ్చి మాట్లాడండి. అండ్ మీ కెమెరాలు లైవ్లో ఆన్ చేసుకొని నా ముందుకు వచ్చి నన్ను క్వశ్చన్ చేయండి. దానికి కూడా నేను రెడీ ఉన్నా. ఐఎమ్ రెడీ. నేనెందుకు భయపడాలి? నేను తప్పు చెయ్యలేదు. తప్పు చెయ్యమని నేను చెప్పట్లేదు. అనుకోని సిచ్యువేషన్లో అట్లాంటి సిచ్యువేషన్ మీకు వస్తే తప్పు లేదమ్మా, తప్పు చెయ్యకండి అని చెప్తున్నాను. ఇప్పుడు ఒక తల్లి ఉంది, వంటగదిలో వెళ్ళొద్దు, దూరం పెడతారు అని అంటున్నారమ్మా. నాకు 2-3 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. నా భర్త ఇంట్లో లేడు. నా ఆర్థిక పరిస్థితి అంతనే. అప్పుడు నేను ఏం చేయాలి? నా పిల్లల్ని ఆకలితో చంపాలా? లేకపోతే లేచి వంట చేసి నా పిల్లలకు అన్నం పెట్టాలా? ఆ టైంలో నాకు పీరియడ్స్ వచ్చినాయి, నేనేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి నేను? నా పిల్లలకి స్నానం పోసి వంట చేసి అన్నం పెట్టి అన్ని పనులు చేయాలి. నేను చేయాలనా లేదా? ఆమెకు నేను అదే చేసిన. నా బిడ్డ అనుకునే లోపలికి వెళ్ళినా, నా బిడ్డ వస్త్రాలు తీసేసి వదిలేసి వెళ్ళిపోయినరు ఈ మనుషులు. నేనేం చేయాలి? ఒక తల్లిగా భావించి లోపలికి వెళ్ళి చేసిన తప్పేముంది? ఇందులో తప్పుందా చెప్పండి? ఎక్కడైనా తప్పుందా? మనిషి లెక్కలు ఆలోచించండి. ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు కాదు. వేదం ఏం చెప్పింది చెప్పండి? వేదంలో ఇవన్నీ రాసున్నాయా? ఈ రోజు కూడా మేము రెడీగా ఉన్నాం. ఈ రోజు కూడా మేము తప్పే అనుకుంటున్నాం. వేదాలలో రాసి ఉందా? ఎక్కడ రాసి ఉందా? అమ్మాయి పూజకు పనికి రాదని రాసుందా? పూజ చేయకూడదు అన్నదానికి కారణాలు ఉన్నాయి. ఏంటి అని అంటే, మళ్ళీ ఇవి కూడా పెద్ద మాటలు. నీకు తెలుసా, పూర్వం పూర్వీకుల కన్నా ఎక్కువ తెలుసా నీకు అని అంటున్నారు. ఎంతో కొంత అయితే నాకు కూడా తెలుసు. పూర్వం మన దగ్గర ఇల్లు అలుక్కోవాలి, నీళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి, ఎన్నో విషయాలు ఉంటాయి. ఒక అమ్మాయి పూజ గది శుభ్రం చేయాలంటే మన లెక్కలు ఇప్పుడు ఊడ్చేసి మాపేస్తే జరగట్లేదు. అది అవునా కదా? అమ్మాయి చెయ్యాలంటే ఫస్ట్ మట్టి పెట్టి అలుక్కోవాలి, ముగ్గెయ్యాలి, నీళ్ళు ఎక్కడి నుంచో తోడి తీసుకొని రావాలి. ఆ ప్రాసెస్లో అమ్మాయి బాడీ స్ట్రెస్ అవుతుందా అవ్వదా? అవుతుంది. పీరియడ్స్ ఉన్నప్పుడు అది ఇంకా హెవీ పెయినా కాదా? అవును కదా? అందుకు పూజ చెయ్యొద్దన్నారే కానీ పూజకి పనికి రావని చెప్పలేదు. దయచేసి అర్థం చేసుకోండి. అండ్ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ యంత్రాలు అని మాట్లాడితే ప్రతి ఇంట్లో యంత్రం ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయికి ఆ యంత్రం వల్ల ప్రాబ్లం అవుతుంది కదా. పెట్టుకోకండి, యంత్రాలు తీసేసేయండి. ఏ పంతులు చెప్పినా కూడా ఈ యంత్రం వల్ల మాకు హెల్త్ ఇష్యూ వస్తుంది, మేము పెట్టుకోండి అని చెప్పండి. అప్పుడు నేను ఒప్పుకుంటా తప్పని. మీరు అందరూ ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు సైంటిఫిక్గా. అమ్మ తల్లి అర్థం చేసుకో, అక్కడ యంత్రం ఉంటుంది అని అంటున్నారు. మరి మీ ఇళ్ళల్లో కూడా నాకు చెప్తున్న అతి పవిత్రమైన ఆడవాళ్ళ ఇళ్ళల్లో కూడా యంత్రాలు ఉన్నాయి కదా. మరి అప్పుడు మీకు నెగిటివ్ ఎనర్జీస్ వస్తలేవా? మీకు హెల్త్ ఇష్యూస్ వస్తలేవా? అర్థం చేసుకోండి. నన్ను అనే ముందు నేను చెప్పిన ఒక చిన్న కథని ఫస్ట్ వినండి. యూట్యూబ్లో కూడా దొరుకుతుంది ఆ కథ. యూట్యూబ్లోనే చూసిన. అండ్ ఐ రెడ్ సమ్వేర్, ఒక ఆర్టికల్, ఒక పుస్తకంలో చదివిన నేను. దేవుడు ఎందుకు అట్లాంటి కర్మనిస్తాడని. నన్ను అన్న ప్రతి ఒక్కరి కర్మ ఈజ్ వెయిటింగ్. నేను ఇక్కడే ఉంటా, మీరు అక్కడే ఉంటారు. లెట్స్ సీ. అండ్ ఇంకో విషయం, గుడిని బహిష్కరించాలనే హక్కు ఎవరికి లేదు. అర్థమవుతుందా? ఇది స్వయంగా అమ్మవారు శక్తి కోరితే మేము ఈ కార్యం చేయడం జరిగింది. ఆమె కన్నా గొప్పలా ఇల్లు, ఆమెనే బహిష్కరిస్తారా? గుడి తలుపులు మూసేయాలంట. అంత ధైర్యం ఎవరికి ఉంది? రండి వచ్చి మూయండి ఈ గుడి తలుపులు, నేను చూస్తాను ఎవరికి ఉందో. ఈ గుడికి ఎవరు వెళ్ళొద్దని చెప్పే హక్కు మీకెవరికి ఉంది? నమ్మిన వాడు ఖచ్చితంగా వస్తాడు. ఈరోజు పొద్దున వచ్చిండ్రు, నిన్న నేను 1500 మందికి నా చేత్తో అన్నం వడ్డించిన. నేను ఎవడు ఆపగలిగిండు? ఇది ట్రెండ్ అయిన తర్వాతనే నన్ను నమ్మి ఇక్కడికి వచ్చి ఈ గుడిలో మేము 1000 నుంచి 1500 మందికి ప్రతి శుక్రవారం అన్నప్రసాదం సంవత్సరం 3 నెలల నుంచి చేస్తున్నాను నేను. ఒకవేళ నేను తప్పుడు దాన్ని అయితే నేను వడ్డీ ఇయ్యను కదా, అక్కడ నన్ను నిలబెట్టదు కదా తల్లి.
చెప్పండి. స్వయంగా నా చేతులతో ఆ పని చేయనీయదు కదా. ఆమెకి కట్టే ప్రతి చీర నేనే తెస్తాను, పెట్టే ప్రతి ఆభరణము ఎక్కడెక్కడికో వెళ్ళి కొనుక్కొస్తాను నా తల్లి మంచిగా కనిపించాలని. 4 సంవత్సరాల నుంచి నేనే చేస్తున్నాను కదా. ఈ గుడిలో అణువు నేనే ఉన్నాను. ఈ గుడిలో మీరు చూస్తున్న ఈ విగ్రహాలకి స్వయంగా నేనే పెయింటింగ్ వేసిన కూర్చొని. ప్రతి విగ్రహం ఎట్లుండాలని నేనే చేసుకున్నాను. ఇవన్నీ ఒక్కొక్క చోట అన్ని చోట్ల నేనే ఉన్నాను. ఇది నా కార్యం చేసిన తర్వాతే, ఆ అభిషేకం చేసిన తర్వాత నేను ఇవన్నీ చేసిన. అప్పుడు చేపియ్యదు కదా అమ్మవారు, శిక్ష తప్పు ఉంటే దేవుడు ఇన్ని రోజులు ఒప్పడు కదమ్మా. చెప్పండి. ఇప్పుడు మీరే అంటున్నారు ఇది కలియుగం, ఎవడి కర్మ వాడికి ఎమ్మటే చూపించేస్తారు దేవుడు అని ఈ సోకాల్ మనుషులే చెప్తున్నారు ఆడ కూర్చొని. ఇది మీ పిల్లల దాకా కూడా పోదు, మీరే అనుభవిస్తారని చెప్తున్నారు కదా. దెన్ వేర్ ఈజ్ మై కర్మ? ఇది నా కర్మ. ఓకే, చివరిగా ఏం చెప్పాలి అనుకుంటున్నారు సొసైటీకి చెప్పాలనుకునేది ఏమీ లేదు. మూర్ఖుల మనుషుల మాటలు వినడం మానేయండి. మీకు ఆ సిచ్యువేషన్ వస్తే తప్పుదారిలో పోకండి. మీకు నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి, లేదు నేను వెళ్ళొద్దు నాకు ఇష్టం లేదు అంటే ఇంట్లో ఉండండి. కానీ ఎవరో చెప్పినరని ఈ ముహూర్తం దాటితే ఇది చేయకూడదని, ఈ రోజు పోతే మళ్ళీ రాదని మూర్ఖంగా వెళ్ళి ట్యాబ్లెట్స్ వేసుకోకండి. అదే నేను కన్వే చేయాలనుకున్నాం, మేమిద్దరం చెప్పాలనుకున్న ముఖ్య ఉద్దేశమే అది. అది కూడా మేము ఎందుకు చెప్పాలనుకుంటున్నామంటే, ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఎంతమంది ఆడపిల్లలు పీసీఓడి ప్రాబ్లం అని చిన్న యంగ్ గర్ల్స్ 13, 14, 15 ఇయర్స్ పిల్లలు పీసీఓడి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ చాలామంది జంక్ ఫుడ్ తింటే వస్తుంది అని. జంక్ ఫుడ్ తింటే రాదు. ఆ ప్రాబ్లం వచ్చి ఆ తర్వాత జంక్ ఫుడ్ ఎక్కువ తింటే అప్పుడు ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ముందు నుంచి జంక్ ఫుడ్ తింటే వస్తుంది అని అంటే మిరపకాయ బజ్జీలు వేసుకొని తింటాం. జంక్ ఫుడ్ కాదా అది? తింటామా తినమా చెప్పండి. ఇంట్లో ఏదో ఒకటి పూరి చేసుకొని తింటాం, మరి ఆ జంక్ ఫుడ్ కాదా? ఆలోచించాలి. ప్రతి మనిషి ఆలోచించండి. నేనేంది అని నన్ను నిందించే ముందు నేనేం చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ నన్ను ఎవరు కూడా క్వశ్చన్ చెయ్యలేదు. అమ్మా ఎందుకు చేసినావు అని అడగలేదు. అది ఇట్లాంటిది, అది అట్లాంటిది. మన సమాజం చూడండి ఎంత గలీజ్గా ఉంది, ఎంత జడ్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు చెప్పిన కథనే ఉదాహరణ. దయచేసి ఆ కథ అందరూ వినండి అమ్మ. ఉంటే నేను నా దాంట్లో నా ఇన్స్టాలో కానీ నేను కంపల్సరీ ఆ కథ వెతికి లింక్ పెడతాను. దేవుడికే అర్థమైపోయింది ఆ కర్మ, అవునా కదా? నేను చెప్పాలనుకుంటుంది అదే. థ్యాంక్ యూ అండి.